ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. యోహాను 1:1. చూడండి, ఆదియందు దేవుడు ఎప్పుడో మన కొరకు దేవుడు ఆదియందు వాక్యం రూపంలో ఉన్నాడనమాట. మనం ఆ రూపంలో ఈ రూపంలో దేవుణ్ణి పెట్టుకోవడం అలాంటివి చేస్తుంటాం. విగ్రహాలు లాంటివి యేసు ప్రభువు పెట్టుకోవడం ఇలాంటివి, కానీ వాక్యమే దేవుడు అనమాట. ఏంటంటే ఆ వాక్యం ఉన్నట్లయితే మన వాక్యమే దేవుడై ఉన్నారు. చూడండి, ఆ వాక్యము దేవుడై ఉండెను. యోహాను చూసారా ఎంత తేటగా ఉందో. ఆ వాక్యం శరీరధారి అయిన కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. యోహాను 1:14. శరీరధారి అయ్యే ఆ వాక్యం ఏంటంటే కృపాసత్య సంపూర్ణుడుగా మన యొద్ద సంచారం చేస్తున్నాడు. అంటే ఎంత గొప్ప వాగ్దానం. దేవుని వాక్యం సజీవమై బలం గలదే, 2 అంచుల ఖడ్గం వంటిది. చూడండి, 2 అంచుల ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్లను మూలుగులను విభజించి నంత మటుకు దూరుచు హృదయం యొక్క తలుపుల్లోనూ